హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్ సార్. ఈరోజు మనం ఈ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే చూడబోతున్నామండి. ఇది రీసెంట్‌గా మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ డ్రైవర్‌తో పాటు మెకానిక్ కూడా మనకి రిలీజ్ చేశారండి. మెకానిక్ కూడా రిలీజ్ చేశారు. మెకానిక్‌కి సంబంధించి ఒక 7 పోస్టులున్నాయి. అదేవిధంగా డ్రైవర్‌కి సంబంధించి అయితే మనకి 20 పోస్టులున్నాయి. మెకానిక్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ వీడియో చేశాను. మెకానిక్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా మనము అడ్డా ఫర్ కెరీర్, ఇగోండి ఈ అడ్డా ఫర్ కెరీర్ అని కనబడుతుంది కదా మీకు. ఇది ప్లే స్టోర్‌లోకెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే దీని తాలూకా మెకానిక్ కోర్స్ అయితే కంప్లీట్‌గా ఉంటుంది. అండ్ డ్రైవర్స్ కోర్స్‌కి సంబంధించి మీకు అవసరం అనుకుంటే చేయమంటే నేనైతే చేస్తాను. ఇంతకు ముందు కూడా మనం డ్రైవర్ కోర్స్ చేయమని అడిగారు గానీ చేయడానికి కుదరలేదు. బట్ ఈసారైతే డ్రైవర్ కోర్స్ కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. బట్ ఆన్ డిమాండ్ అనమాట. అది మీ యొక్క అవసరాన్ని బట్టి నేను చేయమంటే చేస్తాను. లేకపోతే లేదండి. ఓకే. అయితే ఈ కంప్లీట్‌గా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా. ఓకేనా? రైట్ సార్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్టు ఈ దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏంటి? ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషను. దీని పోస్ట్ కోడ్ నంబర్ వచ్చి 36 అండి. ముందు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ జెంట్స్ అండి ఇది. ఓన్లీ పురుషులకు మాత్రమే. స్త్రీలకైతే ఈ డ్రైవరు అండ్ మెకానిక్ రెండిటికి కూడా ఎలిజిబిలిటీ లేదండి. ఓకే. అది. సో, డ్రైవర్‌కి సంబంధించి మనకున్న వేకెన్సీస్ వచ్చి 30 పోస్టులున్నాయండి. దాని తాలూకా పే స్కేల్ వచ్చి మనకి ఎలా ఉంటుందండి, రూ. 24,280 నుంచి రూ. 72,850 వరకు కూడా డ్రైవర్‌కి సంబంధించిన పే స్కేల్ ఉంటది. దీన్ని కూడా మనము ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. నోటిఫికేషన్ ఇవ్వడం అయితే మనకి 29నైతే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే. అండ్ ఏజ్ రిలాక్సేషన్‌కొచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ మనకి జనరల్ కేటగరీకి 18-27 సంవత్సరాలండి. చూడండి, యాక్చువల్‌గా అయితే మనకి 18-22 సంవత్సరాలే. కానీ 27 ఇచ్చాడు. ఎందుకంటే ఇగోండి ఈ జీవో నంబర్ ప్రకారం ఒక 5 ఇయర్స్ తెలంగాణ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట జనరల్ కేటగరీ. అండ్ అందరికీ కూడా 5 ఇయర్స్ ఇస్తుంది. అయితే ఇది ఒరిజినల్‌దనమాట ఇప్పుడు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకైతే 18-32 సంవత్సరాలు ఉండాలి. చూడండి ఎప్పుడుకుండాలి అంటే ఈ డేట్‌కుండాలి. 1/7/2026కు ఉండాలి. ఓకే. అది కథ. ఓకేనా సార్? అందరికీ కూడా అడిషనల్‌గా 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఓకే. తర్వాత హోమ్ గార్డ్‌కి సంబంధించి 45 ఇయర్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే హోమ్ గార్డ్‌కి చిన్న కండిషన్ అయితే ఒకటుంది. ఏంటంటే మస్ట్ హావ్ కంప్లీటెడ్ 360 డేస్ డ్యూటీ ఇన్ 2 ఇయర్స్ డ్యూరేషన్. అంటే 2 సంవత్సరాల్లో 360 రోజులు డ్యూటీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకే. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చి 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్ కూడా కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకేనా? రైట్. అడిషనల్‌లో ఇక్కడ ఇవి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే డీటెయిల్‌గా తెలుస్తుంది. మనకి వీటన్నిటి గురించి డీటెయిల్‌గా తెలీదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లు అయితే ఇవి చదివి మీరు డీటెయిల్‌గా మీ అవసరాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ చూసినట్లయితే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? ఏంటి? అనేదైతే మనమైతే ఈ వీడియోలో చూద్దాం గాని. అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ హావ్ పాస్డ్ 10+2 ఏంటండి? 10+2 పాస్ అయ్యి ఉండాలి. 10+2 పాస్ అయ్యి ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఓకే. సో, ఫాలోయింగ్ కండిషన్స్ ఆన్ 29/7/2026 కల్లా ఇవన్నీ కంపల్సరీ ఉండాలంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 10+2 అంటే ఏంటి సార్ అంటే ఇంటర్మీడియేట్ అయ్యి ఉండాలండి. ఆర్ ఎస్ఎస్‌సి విత్ ఐటీఐ సర్టిఫికేట్. ఐటీఐ సర్టిఫికేట్ ఏ దాంట్లో అంటే ఇవి ఐటీఐ సర్టిఫికేట్ ఆటో ఎలక్ట్రీషియను, మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ మెకానిక్ డీజిల్ ఫిట్టర్. అంటే మెకానిక్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మెకానిక్ కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇవి అడిగాడు. టెక్నికల్ క్వాలిఫికేషను ఇది అడిగాడనమాట. ఓకేనండి? అది. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మీరు ఇక్కడ చూస్తే హెవీ పాసింజర్ మోటార్ వెహికల్ హెచ్‌పిఎంవి ఖచ్చితంగా ఉండాలి. యాజ్ ఆన్ డేట్ ఇది. ఈ డేట్‌కే మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. హెవీ గూడ్స్ వెహికల్, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ దీనికి సంబంధించి లైసెన్స్ మస్ట్ బి వాలిడ్ డ్యూరింగ్ ద డ్రైవింగ్ టెస్ట్ స్టేజ్ యాజ్ వెల్.
సో, డ్రైవింగ్ టెస్టు ఏదైతే ఉందో ఆ టైం అయ్యేసరికి మీ లైసెన్స్ వాలిడ్ అయ్యుండాలి. అంటే ఎక్స్‌పైరీ డేట్‌లు అయిపోయి ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి పనికిరాదనమాట. లేదా కొంతమంది అప్పుడే ఎల్ఎల్ఆర్ తీసుకున్నానండి నేను. అలా కూడా వర్కౌట్ అవ్వదనమాట. అది వాడు చెప్పేది. వాలిడ్ అంటే. ఓకేనండి. రైట్ సార్. అర్థమవుతుందా నేను చెప్పేది? నెక్స్టు మీరు చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుందాం. సెలక్షన్ అనేది టోటల్‌గా మనకి 3 ఫార్మాట్స్‌లో జరుగుతుంది. ఒకటి ఫిజికల్ టెస్ట్, 2 డ్రైవింగ్ టెస్ట్, 3 రిటన్ టెస్ట్. ఓకే. దీనికి ఎటువంటి ప్రిలిమినరీ టెస్ట్ ఉండదండి. పోస్ట్ కోడ్ నంబర్ 36కి అండ్ 35కి బోత్ కూడా ప్రిలిమినరీ టెస్ట్ ఉండదు. వన్ అండ్ ఓన్లీ ఫైనల్ టెస్ట్. రిటన్ టెస్ట్ అయితే. ఓకేనండి. అది కథ. రైట్ సార్. ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2 ఉంటాయండి. దీని గురించి నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం గానీ. ఇప్పుడు చూస్తే ఫిజికల్ టెస్ట్ అయిపోయాక డ్రైవింగ్ టెస్ట్ ఉంటది. ఇది 100 మార్కులకి ఉంటది. తర్వాత ఫైనల్‌గా రిటన్ ఎగ్జామ్ ఉంటది. ఇది 200 మార్కులకి ఉంటది. సో, వీటి గురించి డీటెయిల్‌గా చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కొచ్చేసరికి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా చూడండి 1600 మీటర్స్ పాస్ అవ్వాలి. 1600 మీటర్స్ 7 మినిట్స్ 15 సెకండ్స్‌లో. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి 9 మినిట్స్ 30 సెకండ్స్. అండ్ హైట్ వీటికొచ్చేసరికి మీరు చూసినట్లయితే జనరల్ కేటగిరీ 162 ఉంటది. ఎస్టీ ఏజెన్సీ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకైతే 160 ఉంటది. ఈ ఏజెన్సీ ఏరియాస్ ఏటనేవి నేను మెకానిక్ వీడియోలో చాలా క్లియర్‌గా జిల్లాలు అన్నీ కూడా మెకానిక్ వీడియోలో చెప్పానండి. మీరొకసారి చూడండి. ఓకే. అది. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ కూడా క్వాలిఫై అవ్వాలండి. లాంగ్ జంప్ వచ్చేసరికి 4 మీటర్స్ ఉంటది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే 3.5 మీటర్స్ ఉంటది. షార్ట్ పుట్ వచ్చేసరికి 7.26 కేజీస్ 6 మీటర్స్ మీరు షార్ట్ పుట్ ఎయ్యాల్సుంటది. 6 మీటర్స్ వరకు 7.2 కేజీస్ వెయిట్ ఉన్న ఇది ఇస్తాడు షార్ట్ పుట్ తాలూకా ఇది బాల్‌లా ఉంటది కదా! వెయిట్ ఐరన్‌ది అది ఇస్తాడనమాట. ఓకే. రైట్ సార్. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటదండి. డ్రైవింగ్ టెస్ట్ మనకి 100 మార్క్స్‌కుంటది డ్రైవింగ్ టెస్ట్. ఎంతకండి? 100 మార్క్స్‌కి డ్రైవింగ్ టెస్ట్ ఉంటది. ఈ 100 మార్క్స్ డ్రైవింగ్ టెస్టు మీరు పాస్ మార్క్ ఎంత అంటే మినిమమ్ 50 మార్క్స్ పాస్ అండి. ఓకే. అది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్‌గా 8 పారామీటర్స్ ఉంటాయి. మినిమమ్ 50 మార్క్స్ రావాలి. ఆ డ్రైవింగ్ స్కిల్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దాంట్లో మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఫెయిలింగ్ ఇన్ 3 ఆర్ మోర్ పారామీటర్స్ రిజల్ట్స్ ఇన్ డిస్‌క్వాలిఫికేషన్ 3 లేదా అంతకంటే ఎక్కువ పారామీటర్స్‌లో మీరు ఫెయిల్ అయిపోతే డిస్‌క్వాలిఫై అయిపోతారు. మీకు 50 మార్కులు వచ్చినప్పటికీ కూడా 3 లేదా అంతకంటే ఎక్కువ వాటిలో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టే. ఓకే. అంటే ఇక్కడ చూడండి మినిమమ్ మూడిట్లో పాస్ అవ్వాలి అని అర్థం అనమాట. ఇక్కడ ఏదైనా కన్‌ఫ్యూజన్ మీకుంటే చెప్తుంది అర్థమవుతుంది కదా! మినిమమ్ మూడింట్లో పాస్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే. అది. 3 కంటే ఎక్కువ పాస్ అయినా పర్వాలేదు గానీ మినిమమ్ 3 ఉండాలనమాట. 3 కంటే తక్కువ పాస్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. రైట్ సార్. ఇక్కడ చూడండి డ్రైవింగ్ పారామీటర్స్ టోటల్‌గా 8 ఉంటాయి. ఏ పారామీటర్‌కి ఎన్ని మార్కులనేది నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఇది ఫస్ట్ ఈ పారామీటర్ ఏదైతే ఉందో దీనికి 10 మార్కులు ఇస్తాడు. పాస్ మార్క్ 5. సెకండ్ గేర్ చేంజింగు, అప్ అండ్ డౌన్ ఇవి ఉన్నాయి కదా! సెకండ్‌ది దీనికి కూడా 10 మార్కులు ఇస్తాడు. పాస్ మార్క్ 5 మార్కులండి. ఓకే. అది. రోడ్ సెన్సు, జనరల్ డ్రైవింగు, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! దీనికి 20 మార్కులుంటాయి. దీనికి పాసు 10 మార్కులు. తర్వాత యూజ్ ఆఫ్ బ్రేక్స్ ఎలాగా? ఎలా బ్రేక్ ఏస్తున్నావు? ఎలా బండి ఆపుతున్నావు? పార్కింగ్ ఎలాగా? రివర్స్ ఎలా చేస్తున్నావు అని నాలుగోది ఉంది చూసారు కదా! ఇది. దీనికి కూడా 10 మార్కులుంటాయి. మీకు 5 మార్కులు పాస్. తర్వాత ఫ్లోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్ అంటే సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ నువ్వెలా ఫాలో అవుతున్నావు దానికి సంబంధించి 10 మార్కులు, 5 పాస్. తర్వాత టు క్యారీ ఔట్ మిర్రర్ రిపేర్స్ అండ్ అటెండింగ్ బ్రేక్ డౌను ప్రాబ్లమ్స్ అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు వెహికల్‌ని నువ్వెలా రిపేర్ చేస్తున్నావు ఏంటనేది అంటే ఎలా బ్రేక్ డౌన్ రిపేర్ నీకు అవసరం లేదు. మెకానిక్ చూసుకుంటాడు. బట్ దాన్ని ఎలా అటెండ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. దీనికి 15 మార్కులుంటాయి. 8 మార్కులు పాస్ అనమాట. ఓకే. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ వెహికల్ మెకానిజం. సో, వెహికల్ ఎలా పనిచేస్తుందని మినిమమ్ నాలెడ్జ్ ఉండాల్సుంటుంది. దానికి సంబంధించి 15 మార్కులుంటాయి. 7 మార్కులు పాస్. నాలెడ్జ్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే వెహికల్ ముందు ఎలా అంటే ప్రాబ్లమ్ రాకుండా ముందుగా నువ్వు వెహికల్‌ని ఎలా చూసుకుంటున్నావు అనేది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కిందొస్తుంది. ఇవన్నీ కూడా మాక్సిమం ఇవన్నీ కూడా రిటన్ టెస్ట్‌కి సంబంధించినటువంటి థియరీ క్లాసెస్ ఉంటాయి కదా! అందులో మీకు అర్థమైపోతాయి అన్నీ కూడా.
అది ప్రాక్టికల్‌గా మీరు డే టు డే లైఫ్‌లో కూడా వెహికల్‌ని అలా కండిషన్‌గా చూసుకోవాలనమాట. దీనికి 10 మార్కులుంటాయి. లాస్ట్ దానికి 5 మార్కులుంటాయి. ఈ 8లో మీరు ఖచ్చితంగా 3 పాస్ అవ్వాలి. ఖచ్చితంగా 3 పాస్ అయి తీరాల. 3 కంటే 3 పాస్ అవుతూ అన్నీ కలిపి 50 మార్కులు రావాలి. ఇది మర్చిపోకూడదు. ఓకేనా? ఓకేనా సార్? తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది సార్. రిటన్ టెస్ట్ వచ్చి మీకు 200 క్వెషన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ టైమ్ ఉంటది. రిటన్ టెస్ట్. ఓకేనా? సో, ఈ రిటన్ టెస్ట్‌లో ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి మినిమమ్ 40% మార్క్స్ వస్తే గాని పాస్ అవ్వరనమాట. అంటే 80 మార్కులు రావాలి 200కి. బీసీలకైతే 70 మార్కులు అంటే 35%. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే 30% చాలు. వీళ్ళకి 35 బీసీలకి. అంటే 60 మార్క్స్ అనమాట వీళ్ళకి ఎస్సీ, ఎస్టీలకి. ఓకేనా? అది. సో, ఈ సిలబస్ అంతా కూడా ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను నేను దీంట్లో ఒక స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి చూడండి కావాలనుకుంటే. ఇక్కడ నేను సిలబస్ పెట్టడం మర్చిపోయాను. ఓకేనండి. టోటల్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటది అంటే, ఇక్కడ చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజరు టోటల్‌గా 300 మార్క్స్‌కి. ఈ 300 మార్క్స్‌లో ఏదేంటి సార్ అనంటే 100 మార్క్స్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటదండి. అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామ్ 200 మార్క్స్‌కుంటుందండి. ఓవరాల్‌గా 300 మార్క్స్. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. హోమ్ గార్డ్స్‌కైతే ఇందులో 20% కోటా ఉంటది. ఈపీపీ పోలీస్ చిల్డ్రన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి 3% ఉంటది. తర్వాత ఎన్‌సీసీ కోటా ఉన్నోళ్ళకి 1% ఉంటుంది. ఓకేనా? ఇది టోటల్‌గా మనకి సెలక్షన్ ప్రొసీజర్. ఓకేనండి? సో, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీకు డ్రైవర్ తాలూకా కోర్స్ కావాలా? వద్దా? అని చెప్పేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయాలా? వద్దా? అనేదైతే నేను డిసైడ్ చేసుకుంటాను. రైట్ సార్. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనమైతే అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనండి. థాంక్ యూ నాన్న. థాంక్ యూ.